హాయ్! హలో! వెల్కమ్ టు రాఘోకరణ్ వ్లాగ్స్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అందులోనూ తుఫానొచ్చి ఇలా వర్షాలు కంటిన్యూస్‌గా పడుతున్నప్పుడు, ఇంట్లో ఉన్న మనకి వేడివేడిగా పకోడీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది కదా! సో, డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా వెరైటీగా ఒక స్నాక్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బావుంటుందని, ఈరోజు మీ అందరి కోసం నేను ఒక వెరైటీ డిష్ తీసుకొచ్చాను. అదే ఆలూ బ్రెడ్ కచోరీ. కచోరీ అంటే డీప్ ఫ్రై ఉంటుంది కానీ, నో డీప్ ఫ్రై అని పెట్టారేంటి అనుకుంటారా? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం 4 ఆలు తీసుకొని దాన్ని 4 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. 4 విజిల్స్‌కి ఆలు ఉడికిపోతాయి. ఆలు ఉడికిన తర్వాత మనము పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలో మనం మసాలా తయారు చేసుకుందాము. దానికోసం కొంచెం జీరా పొడి, ధనియా పొడి ఈ 2 కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. అండ్ మీకు ఇష్టమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం. సో, ఇవి బేసిక్ ఇంగ్రీడియెంట్స్. ఎవరి ఇంట్లోనన్నా ఇవి ఉంటాయి కదా! సో, మినిమమ్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను కాబట్టి, ఇదిగో చూడండి. ఇప్పుడు మన మసాలా రెడీ అయిపోయింది. తర్వాత బాయిల్ చేసి, పీల్ చేసి పెట్టుకున్న ఆలూని నేను ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను. స్మాష్ చేసి అయితే నేను చేయలేదు. ముద్దగా అయితే చేయలేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు ఈ మసాలా మొత్తానికి పట్టించి 5 మినిట్స్ మనం పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట. మీరు ఏ రకమైన బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. సో, ఇలా బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని 4 వైపులా బ్రెడ్ యొక్క ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకు కట్ చేస్తున్నాను అంటే, ఈ ఎడ్జెస్ అనేవి ఉంటే కనుక సరిగ్గా ఆ లోపల ఉన్న స్టఫింగ్ అనేది లోపల ఫిల్ అవ్వదు. సో, అందుకని ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని స్లైసెస్ పక్కన పెట్టేసుకున్నాను. సో, మీ దగ్గర ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఒకటి బ్రెడ్, రెండోది ఆలు అంతే. సో, ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్‌ని నేను కొంచెం థిన్‌గా ఒత్తుకుంటున్నాను. మరీ పలచగా అవసరం లేదు. జస్ట్ ఆ మందం పోయేలా ఒత్తుకుంటే సరిపోతుంది. సో, ఇలా వరుసగా అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని నేను ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా! ప్రాసెస్ చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు. అంత బావుంది. సో, ఇలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చేసుకునే చిన్న చిన్న రెసిపీస్ అనేవి సింపుల్‌గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంకా మనకి మనం చేసుకొని తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఆల్రెడీ మనం స్టఫింగ్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా! సో, బ్రెడ్‌కి కొంచెం 4 వైపులా నీళ్ళ చుక్కలు రాసి నేను ఇలా ఈ బాల్ లాగా షేప్‌లో చుడుతున్నాననమాట. ఇది బ్రౌన్ బ్రెడ్ అవ్వడం వల్ల కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. మీకు మామూలు మిల్క్ బ్రెడ్ అయితే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. కానీ నేనైతే బ్రౌన్ బ్రెడ్ ఆప్షనే చెప్తాను. ఎందుకంటే టేస్ట్ కొంచెం వీట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ కచోరీ అన్నది మనకి అనిపిస్తుందనమాట. సో, ఇలా నేను మిగిలిన అన్ని బ్రెడ్ స్లైసెస్‌లో కూడా స్టఫింగ్ చేసేసి వాటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చేసేది నాన్ డీప్ ఫ్రై మెథడ్. మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఈ నాన్ డీప్ ఫ్రై మెథడ్‌లో మనం గుంట పొంగనాల పెనం అదే అప్పే పాన్ అంటాము. ఆ పాన్‌లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని వీటిలో మనము 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ నెమ్మదిగా సిమ్‌లో కాల్చేసుకోవాలనమాట. దీనికైతే మనకి జస్ట్ 5-6 మినిట్స్ పడుతుంది. అవి పూర్తిగా 2 వైపులా కాలడానికి. చాలా తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే పైన ఉన్నది బ్రెడ్ కాబట్టి ఎక్కువ వేగడానికైతే టైం తీసుకోదు. అండ్ లోపల ఆల్రెడీ ఆలు స్టఫింగ్ అనేది మనకి ఉడికిపోయి ఉంది కాబట్టి మనకి లోపల పచ్చిగా ఉంటుందన్న ప్రాబ్లం కూడా ఉండదు. చూసారా? నాకు ఒక 2 మినిట్స్‌కే ఇవి ఒకవైపు ఆల్రెడీ కాలిపోయాయి. సో, తర్వాత మిగిలిన అన్నిటిని కూడా ఇలా నేను టర్న్ చేసుకుంటున్నాను. ఒకవైపు కాలిపోయిన వాటిని రెండొక వైపు కూడా కాల్చేసుకుంటున్నాను. అండ్ మీకు అవసరమైతే నూనె తక్కువ పడిందనుకుంటే పైనుంచి జస్ట్ అన్నిట్లో కలిపి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి టర్న్ చేసిన తర్వాత. సో దట్ మీకు వెనకాల వైపు కూడా కాలుతాయి బాగా. సో, ఇక్కడ నేను అదే చేస్తున్నాను అనమాట. జస్ట్ 1 డ్రాప్ వేస్తున్నాను అన్నిట్లో. వేస్తే అటువైపు కూడా కాలుతాయని. సో, మీరు చూసారు కదా! ఇంత సింపుల్‌గా ఉంది. టేస్ట్ ఏమి అంత పెద్ద గొప్పగా ఉండదని మాత్రం అనుకోవద్దు. టేస్ట్ అయితే చాలా బావుంది. కానీ దీంట్లో వేసుకునే స్టఫింగ్‌లో మీకు ఇంకా ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర గానీ, లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ గానీ, ఇలా ఏదన్నా సరే మీకు తగ్గట్టు, మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కొంచెం స్పైసీనెస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల స్టఫింగ్ అంతా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే టమాటా సాస్‌తో లాగించేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.